భర్తకు దూరంగా ఉంటున్న మహిళకు ఇన్స్టా ద్వారా దగ్గరే పెళ్లి చేసుకున్న యువకుడు మోసం చేశాడు. ఈ మేరకు బాధితురాలు బత్తుల అరుణ కుమారి సోమవారం ఎస్పీ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసింది. గుంటూరు నగరంపాలెంకు చెందిన అరుణకు మారిని ఏడాది క్రితం విజయవాడ అజిత్ సింగ్ నగర్ కి చెందిన అబ్దుల్ హుస్సేన్ ఇన్స్టా ద్వారా పరిచయం చేసుకుని ఏప్రిల్ 5న పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడని చెప్పింది. అయితే తన వద్ద నుండి వెళ్లిపోయి ఇప్పుడు కులం అడ్డొస్తుందని చెప్తున్నాడని వాపోయింది. బత్తుల అరుణ కుమారి అండి. నాకు మ్యారేజ్ అయిపోయి 8 years అయింది. సో మా ఆయనతో డివోర్స్ అయిపోయాయి. నాకు ఒక పాప ఉంది. సో నాకు పెళ్ళి అయిపోయిందని తెలిసి కూడా వేరే అబ్బాయి నన్ను లవ్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం. సో ఆ అబ్బాయి నేను ఒక 5 months నుంచి రిలేషన్లోనే ఉంటున్నాం. మొన్న ఏప్రిల్ 5th మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాము. మే 15th మా అత్తగారికి బాగాలేదు అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళి ఇంకా రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఏమని అడిగితే నువ్వు తక్కువ కులం దానివి, మా ఇంట్లో ఒప్పుకోరు, మా క్యాస్ట్ వేరు, నువ్వు మాదిగా, నేను మా ఇంట్లో ఒప్పుకోరు, మా ఇంట్లో ముస్లిమ్స్ అని చెప్పేసి ఇప్పుడు కొంచెం మా ఫోన్ ఎత్తట్లేదు. నగరంపాలెం పిఎస్లో కంప్లైంట్ చేసాం, బట్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చి ఎప్పుడు పరిచయం ఎన్నాళ్ళు 1 year బ్యాక్ మే 28న నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం. తనే మెసేజ్లు అవి చేసేవాడు. తర్వాత ఫిబ్రవరి 5th నాతో పాటు చాటింగ్, కాల్స్ ఇవన్నీ అనమాట. ఫిబ్రవరి 14th మేము ఇద్దరం ఒకటయ్యాము. సో ఏప్రిల్ 5th మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నామండి. ఇంతకుముందు మ్యారేజ్ ఏం అవ్వలేదు. ఫొటోస్ ఏం లేవు, కానీ మా ఇద్దరం రిలేషన్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఉన్నాయి. నా కోసం మొత్తం అన్నీ తెలుసు. నాకు ముందు మ్యారేజ్ అయింది, ఒక పాప ఉంది. సో అన్నీ తెలిసి నా లైఫ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఏమొచ్చి ఇలా విజయవాడ సింగనగర్ సార్. నాది ప్రాపర్ చింతపల్లి. ఇక్కడ ఉండేదైతే నగరంపాలెం 3 బొమ్మలు సార్. సో ఒక అమ్మాయి ఉంది అని తెలుసు, అంతే. అమ్మాయితో చాటింగ్స్ అవి కూడా నా దగ్గర అడిగితే ఫస్ట్ నాకు అవేం చెప్పలేదు. నువ్వంటే నాకు ఇష్టం, లేకపోతే నేను లేను అన్నారు. ఇప్పుడు ఏమొచ్చి మీది తక్కువ కులం, నేను మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పేసి చేస్తున్నాను. మీరు ఫ్యామిలీ లాగా ఏమైనా పెట్టారా? మీ ఇద్దరం కలిసి మ్యారేజ్ చేసుకుని ఇక్కడే ఉన్నాం. ఇక్కడ హౌస్ తీసుకున్నాం. 3 months 5 months నుంచి రిలేషన్ ఉన్నాము. మొన్న ఏప్రిల్ 5th మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం. తన బర్త్డే రోజే మ్యారేజ్ చేసుకున్నాం. రాజేశ్వరి. నేను నేషనల్ హ్యూమన్ రైట్ కౌన్సిల్లో మహిళా చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. ఈ నెల 15వ తారీఖు ఒక అమ్మాయిని ఒక ముస్లిం వ్యక్తి మోసం చేశాడు అని నాకు న్యాయం చేయమని బత్తుల అరుణ కుమారి అనే అమ్మాయి నా దగ్గరకు రావడం జరిగింది. ఈ అమ్మాయిపై మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో జరిగింది. 1 week అయినా సరే ఇంతవరకు స్పందించడం లేదు. సో ఈరోజు మేము ఈ అమ్మాయికి న్యాయం జరగాలని ఎస్పీ ఆఫీస్కి అయితే వచ్చాము. ఆ అబ్బాయి ఇంతవరకు కాల్కి అటెండ్ అవ్వడం లేదు, రావడం లేదు. ఒక ఆడపిల్లని ఇలా చేసేసి మాదిగ కులంది, నేను మా ఇంట్లో ఒప్పుకోరు అని అంటున్నాడు. మాదిగ కులం వాళ్ళైతే మనుషులు కాదా ఏంటి? ఈ విషయంపై మేము ఖండిస్తున్నాము. వీళ్ళు ఎటువంటి న్యాయం చేయకపోతే మా నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి మేము 14 జిల్లాల్లో వర్క్ చేస్తున్నాము. మేము ధర్నా కూర్చోవడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఈ అమ్మాయికి న్యాయం చేయమని అడుగుతున్నాము. అతను ట్రేస్ అవుట్ చేశారా? ఇప్పుడు ఎస్కేప్లో ఉన్నాడా? ఎలా? అబ్బాయి రాజకీయ అండదండలతోటి రావడం లేదండి. నాకు నిన్న ప్రెస్ వాళ్ళతో ఫోన్ చేయించాడు 5 రోజుల నుంచి. నిన్న ఆఫ్టర్నూన్ హైకోర్టు అడ్వకేట్తో కూడా కాల్ చేయించాడు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని మనీ తీసుకుందాం మేడం, అంతేగాని కేసులు వద్దు, అబ్బాయి పెళ్లి కాని అబ్బాయి అది ఇదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అది నేను ప్రశ్నిస్తున్నాను.